గిరిజన సమస్యలపై గళమెత్తేందుకు జనసేన అధినేత పవన్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ రోజు మధ్యాహ్నం పాడేరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు పవన్. స్థానిక అంబేద్కర్ సెంటర్లో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ నేతలు. ఈ సభ ద్వారా గిరిజనుల సమస్యలపై మాట్లాడడంతో పాటు గిరిజనుల సాధికారత కోసం తాను ఏం చేయబోతున్నానో ప్రకటించనున్నారు పవన్. జనసేనాని క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రారంభించారు. దీంట్లో భాగంగా మొదటగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు విశాఖలో ఉండి ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో సమావేశమవనున్నారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సమస్యలపైన నేతలతో చర్చించనున్నారు. పార్టీ నిర్మాణం బలోపేతం అజెండాగానే జనసేనాని టూర్ జరగనుంది. మొదటి రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు పవన్. అనంతరం మధ్యాహ్నం పాడేరులోని అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో గిరిజన సమస్యలపై పవన్ గళం విప్పనున్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై పవన్ మాట్లాడనున్నారు. అంతేకాకుండా జనసేన అధికారంలోకి వస్తే గిరిజనుల సాధికారత కోసం తాను ఏం చేస్తాను అనే విషయాన్ని ప్రకటించనున్నారు పవన్. ఇక 24వ తేదీన విజయనగరం జిల్లా నాయకులతో, 25వ తేదీన విశాఖపట్నం నాయకులతో చర్చలు జరపనున్నారు. ఇలా 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో బిజీగా గడపనున్నారు పవన్.